హాయ్ నమస్తే అండి. అమ్మ మినీ గార్డెన్కి వెల్కమ్. నా పేరు తిరుపతమ్మ. ఈరోజు ఏంటంటే ఈ చెట్టు కోసం వీడియో తీయాలని పెట్టుకున్నానండి. ఇదిగో చూడండి చెట్టు. ఇది కామంచి చెట్టు అంటారండి. కాశీ ఆకు, కాశీ పండ్లు అంటారు, కామంచి అంటారు దీన్ని. దీని పళ్ళు ఇదివరకు మేము చిన్నపిల్లలు అప్పుడైతే రెడ్గా ఉండేయండి. ఇప్పుడు ఏందో మరి ఇట్లా నల్లగా ఉన్నాయి. అప్పుడు బాగా రెడ్గా చూస్తే చెట్టు నిండా పండిపోయి రెడ్గా ఉండేవి. అప్పుడు బాగా కోసుకునేటోళ్ళం. ఈ మొక్కలు ఇప్పుడు అంతరించిపోతున్నాయండి. ఇప్పుడు పిల్లలకైతే అసలు తెలియవు. అందుకే ఇప్పుడు మిద్దె తోటలో అక్కడక్కడ పెంచుతున్నారు, అర్థమైద్ది. ఇది మనకి మెడిసినల్ ప్లాంటేనండి అనుకోవాలంతే. మొక్కలన్నిటిలో కూడా ఇది ఔషధం గలదే. ఎందుకంటే దీని ఆకు వండుకొని తింటే లివర్కి మంచిదని అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అందుకని దీని పళ్ళైనా సరే ఆకులైనా సరే మనం తినాలి. ఆకు వండుకొని తింటే మనకి లివర్కి మంచిదంట. దీని ఇట్లా ఈ ఆకును తెంపుకొని వండుకొని తినచ్చు. పళ్ళు అయితే ఇప్పుడు పిల్లలకి అసలు తెలియవండి. అందుకే మనం పెద్దవాళ్ళం వాళ్ళకి చూపించాలి. చూపిస్తే ఈ పళ్ళు తినటానికి బాగుంటాయి. ఈ ఆకు కూడా మనం వండింది మనం తింటుంటే వాళ్ళు కూడా తింటారు. అందుకే ఆకు మెడిసినల్ ప్లాంట్ అంటే అది. దీని పళ్ళు కానీ దీని ఆకు కానీ ఏదైనా మనకి ఉపయోగపడేది. అందుకే ఈ మొక్కని దీంట్లో పడి మలిసిందండి. ఎందుకు తీసేయాలని ఉంచాను. అసలు ఈ మొక్క ఒక కుండీలో పెడదాం అనుకున్నాను. అదే మలిసింది. మరి ఎట్లా పడిందో మలిసింది, ఉంచాను. అయితే పైకి నీళ్ళు పోయటానికి వచ్చినప్పుడల్లా రోజు 4 3 పండుతూనే ఉంటాయి, తింటూనే ఉంటాను. ఇది వీడియోలో చూపించాలని పెట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని పెంచుకోవాలి. ఈ మొక్కలు ఇన్నాళ్ళ ఉండట్లేవు, ఏడో అరుదుగా ఉంటున్నాయి ఈ మొక్కలు. ఇది మనకి ఉపయోగపడిద్ది కాబట్టి మనం పెంచుకోవాలా. ఇప్పుడు పిల్లలకి మనం చూపించాలా ఈ మొక్క. ఇది కామంచి అంటే దాని పేరులోనే ఉంది చూడండి. కామంచి అంటే మంచి చేసే గుణం ఉన్న మొక్కని. దీన్ని కామంచి చెట్టు అంటారు కదండి. దీని పళ్ళు అయినా దీని కాయలైనా మనం ఉపయోగించుకోవచ్చు. చూడండి, కాయలు పడితే అప్పుడు రెడ్గా ఉండేయండి. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా నల్లగా బ్లాక్గా కనిపిస్తున్నాయి. మేము చిన్నపిల్లలు అప్పుడైతే రెడ్గా ఉండేవి. మన మిరపకాయలు కదా చెట్టుకు పండినట్టు గుత్తులుగా ఉండేవి. ఇప్పుడు నల్లగా ఉండేవి. ఆ రెడ్గా ఉంటే మనకి పిల్లలకు కూడా బాగా ఆకర్షించేవి. కానీ ఇప్పుడు ఏందో కలర్ చేంజ్ అయింది. మరి ఈ పళ్ళకి ఎందుకు అప్పుడు రెడ్గా ఉండేవి, ఇప్పుడేమో ఇట్లా నల్లగా ఉంటున్నాయి. అందుకే చెట్టు ఇప్పుడు చాలా మటుకి ఈ మిద్దె తోటల్లో అక్కడక్కడ పెంచుతున్నారండి. కానీ పెంచుకోదగిన మొక్కే ఇది. పెంచుకోవాలి. ఇప్పుడు కనిపించట్లా ఈ మొక్కలు. వచ్చినాయి. రోజు తెంపుకుంటూనే ఉంటామండి. ఇది మొదలు పెట్టిందంటే కాయటం గుత్తులుగా చెట్టు నిండా కాస్తాయి. దీని పూతైనా కాయలైనా చూడండి ఎట్లా ఉంటాయి. అందుకే మొక్క చూపించుదామని పెట్టానండి. అంతే. బాయ్.